ఆ మటన్ తీసుకో బొంకులు సామాన్లు కూడా అలాగే మసాలా సామాన్లు నెమ్మదిగా. పాయా నిహారీ అంటే ఏమో ముందు నిహారీ గురించి చెప్తాను రా. చెప్పు. ఇప్పుడు నిహారీ అనే వంటకం ఇది మొగలాయి వంటకం అనమాట. యాక్చువల్గా దీన్ని పొద్దుటే బ్రేక్ఫాస్ట్ కానీ తర్వాత లేట్ నైట్ తీసుకుంటారు బాగా. ఇప్పుడు దీన్ని ఎందుకు ఎక్కువ తీసుకుంటారంటే కీళ్ళ నొప్పులు, చేతులు మోకాళ్ళు నొప్పులు, తర్వాత చెయ్య కాలు ఇరిగిపోయినప్పుడు ఇవి ఎక్కువ తీసుకుంటారు. ఈ పాయ వీటిని. పాయ అంటే ఇదిగో కాళ్ళు మేక కాళ్ళు మీద పాయ అంటారు. దీంతో ఎక్కువ చేస్తారు. నీకు మన హైదరాబాద్లో నైట్ ఎక్కడికి వెళ్ళినా బాగా విరివిగా దొరుకుద్ది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మటను, భూమికలు, మాంసం ముక్కలు దీంతో చేస్తున్నాం. అది దాన్ని నిహారీ అంటారు. మనం నిహారీ చేసి అందులో పాయ కాళ్ళు కూడా వేసి చేస్తున్నాం. అందుకని పాయ నిహారీ అని చెప్పాను. ఇప్పుడు ఇగో దీంట్లో నీళ్ళు పోయి శుభ్రం కడిగిది చాలు. కడుగు, శుభ్రం కడుగు. ఇప్పుడు చూడు అక్కడ నీళ్లు పోసి గిన్నె పెట్టాను. ఇగో ఆ పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు ఇదిగో ఈ నీళ్ళ నుంచి మటన్ ముక్కలు తీసి అందులో వేసి తీసేద్దాం. ఇగో ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, అలాగే యాలకులు కొంచెం కలుపు. మూత పెట్టు. దీన్ని అలాగా ఒక గంటన్నర 2 గంటలు మరణ వాళ్ళరా. అంతెందుకు? దాని టేస్ట్ అప్పుడే వస్తుంది. ఆ బొమ్ముకులన్నీ బాయిల్ అవ్వి దాంట్లో రసం దిగాలి కదా. కొంతమంది అయితే ఒక పూట మరిగిస్తారు. ఇప్పుడు రా చూడు అక్కడ తెల్లటి గుడ్డ పెట్టాను చూడు. ఇప్పుడు మనం ఒక స్పెషల్ మసాలా తయారు చేద్దాం రా. దాన్ని పోట్లీ మసాలా అంటారు. తోక మిరియాలు, గులాబీ రేకులు, నల్ల యాలకులు, ఇది షాజీరా, సొంటి, తర్వాత ఇదిగో జాపత్రి, ఇది జీలకర్ర, ఇదిగో ఈ మిరియాలు రా, ధనియాలు, పొట్టివేరు, గంధం పొడి. అది పౌడర్ ఎందుకు ఎత్తారు కాక? చందనంది మంచి సువాసన వస్తుందిరా. ఇప్పుడు దీన్ని మూట కట్టి గట్టి గుంజు. చూసారా ఇది పొట్లి అంటే మూత మూతి. ఇప్పుడు నువ్వు పని చేయాలిరా. ఏమో ఇది వేయించి పెట్టాను ఇక్కడ ఉల్లిపాయ బాగా వేయించాను నూనెలో. దీన్ని పేస్ట్ కొట్టురా. పేస్ట్ కొట్టుకురా తొందరరా. తెచ్చా అక్కడ పెట్టరా. ఆ మూకుడు తీసుకో. ఏది? పెద్దది. కాక ఇప్పుడు కడాయి పెట్టినావు కదా, రెండో వంట చేస్తున్నావు. రెండో వంట కాదురా, పాయా నిహారీ పలచగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం చిక్కగా చేయడానికి ఈ ప్రిపరేషన్ చేస్తున్నాను. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్తాను చూడు. ఇదిగో నెయ్యి. ఇప్పుడు ఇందులో ఇది జొన్న పిండి ఎందుకు ఎత్తున్నావు? చెప్పాను కదా చిక్కగా ఉంటుందని. ఇప్పుడు ఈ జొన్న పిండి వేసాం. ఆ వాసన పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు కమ్మగా వస్తుంది కదా, పోయింది పచ్చి వాసన వస్తున్నది. ఇప్పుడు ఇందులో ఇదిగో ఇది అల్లం వెల్లుల్లి, ఇందులోనే కారం, ఇది పసుపు, ఇది కొత్తిమీర, ఇది పుదీనా. బాగా కలుపు. కొంచెం ఉప్పు పట్టురా. రెడీ అయిపోయింది కదరా. సరే పొయ్యి కట్టి ఆ మొత్తి. చెప్పావు కదా. ఇగో ఈ పేస్ట్ చేసుకొచ్చావు కదరా, మనం నూనెలో వేయించినాం కదా. ఉల్లిపాయలు నూనెలో వేయించాం, అది పేస్ట్ చేసాం. మూత పెట్టే అయిపోయి
ఇప్పుడు ఇది ఒక అరగంట నుంచి గంట వరకు చిన్న మంట మీద అలాగా మరుగుతూ ఉండాలిరా. అయిపోయి ఉంటుందిరా. మొద్దు ఒకసారి పోయి కట్టాయి. అది తీసేద్దాం. బౌల్ తీసుకో. ఇగో తీసుకున్నా. చూడు అక్కడ కొత్తిమీర పుదీనట్టు చూడు, కొద్దిగా జల్లు. పాయా నిహారి ముందుగా ఒక గిన్నెల నీళ్లు తీసుకొని అందులో మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇక ఈ లోపు ఒక పల్చటి బట్ట తీసుకొని దాంట్లో తోక మిరియాలు, గులాబీ రేకులు, నల్ల యాలకులు, షాజీరా, శొంఠి, జాపత్రి, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వట్టివేర్లు, గంధం పొడి వేసి మంచిగా మూట లెక్క కట్టి ఉడుకుతున్న మటన్లో వేసి ఉడికించుకోవాలి. ఇక దీని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి, జొన్నపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి మంచిగా వేయించాలి. ఇక ఈ వేయించినాక ఈ మిశ్రమం పొడిని ఉడుకుతున్న పాయాలో వేయాలి. అలాగే వేయించిన ఉల్లిపాయ పేస్ట్ వేసి అరగంట నుంచి గంట పాటు మంచిగా ఉడికించుకుంటే పాయా నిహారి రెడీ. ఇక దీన్ని షీర్మల్ నాన్లో ముంచుకొని తింటే మంచిగా ఉంటది.